మా తను అడిగితే చెబుతున్నది, సిరి అడిగితే బంగారం విలువ పెరుగుతుంది కానీ తగ్గ పాస్ గారు అంటది. స్తోత్రం. ఏంటి బంగారం వెండి విలువ ఏమి తగ్గదా? ఒకవేళ ఎవడైనా నేను తక్కువగా చూస్తే వాడి విలువ తగ్గుతుందేమో కానీ నీ విలువ తగ్గదు. హల్లెలూయా. అందుకే నువ్వు ఎలా ఉండాలంటే నీ భక్తి బంగారము లాంటి భక్తి, వెండి లాంటి భక్తి చెయ్యాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఒకవేళ విలువ ఇచ్చిన ఇవ్వకపోయినా తక్కువ చూసినా పర్వాలేదు, నీ భక్తి అగ్ని పరీక్షలో నిలుస్తుంది. హల్లెలూయా. అందుకే నీ భక్తి ఎలా ఉండాలంటే గడ్డిలాగా ఉండకూడదు, కర్రలాగా ఉండకూడదు, కొయ్యలాగా ఉండకూడదు. ఆ భక్తి బూడిదైపోతుంది. మరి నీ భక్తి ఎలా ఉండాలంటే వెండిలాగా ఉండాలా, నీ భక్తి బంగారంలాగా ఉండాలా. నువ్వు అగ్నిలో కాల్చబడినప్పుడు శుద్ధి అవుతావు. హల్లెలూయా. ఆ భక్తి దేవుడికి ఇష్టమైన భక్తి. ఆ భక్తి నీకు విలువని తీసుకొస్తుంది. ఆ భక్తి నేను పరలోకంలో ఒక రాజా కుమారుడు వలె, రాజకుమార్తె వలె నిన్ను నిలబెట్టే భక్తి వెండి లాంటి భక్తి. చెప్పండి, బంగారం లాంటి భక్తి. ఆ వెండి బంగారం లాంటి భక్తి మనం నేర్చుకోవాలి. మనకి ఎలా వస్తుందంటే వాక్యం చెప్తుంది అది. మరి చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 47వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 47వ వచనం. ఇది మీకు నిర్ధకమైన మాట కాదు. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మాట ఏదైనా కూడా నిరర్థకము కాదు. మరి ఏంటి ఆ మాట వింటే నీకు నాకు జీవము. హల్లెలూయా. జీవము, జీవమే అన్నది వాక్యం. హల్లెలూయా. ఏంటయ్యా జీవం అన్నావు, అసలు ఏంటది, ఆ మాట ఏంటి అని అంటే ఆ మాట ఏంటో ఇక్కడ మనకు చెప్తున్నారు. చూడండి, 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయములో అంటే 46వ వచనం. మరలా వారితో ఇట్లను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మనసులో పెట్టుకుని ఈ సంతతి వారు ధర్మశాస్త్రము వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళని వారికి ఆజ్ఞాపించవాళ్ళను. మోషే, ఇవన్నీ నువ్వు వారికి ఆజ్ఞాపించాలి. ఏంటయ్యా ఆ మాటలు అంటే ఆ మాటలే పాటలు. ఆ పాటే 32వ అధ్యాయములో ఉన్నది. హల్లెలూయా. ఆ పాటే మన పాస్టమ్మ గారు పాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పాటది? ఆశ్రయదుర్గము, ఆశ్రయదుర్గము మన ప్రభువు, మా నీతిమంతుడు మన ప్రభువు, నమ్ముకొనదగిన వాడు మన ప్రభువు. 4వ వచనంలో చూడండి, 32:4. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆశ్రయదుర్గం అంటే కోట. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావనుకో ఆయన నీ కోటగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మన చర్యలన్నీ చూస్తున్న దేవుడు కనుక ఆయన ఏమై ఉన్నాడు? నీతిపరుడు. ఆయన నీతిపరుడనా? నీతిపరుడు, నీతిపరుడైనా ఆయన యథార్థవంతుడు. ఆయన ఏ సమయంలోనైనా కానీ ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఉందా అక్కడ? అదే నేను పాడాను. దేవుని స్తోత్రం. ఆశ్రయదుర్గము మన ప్రభువే, నీతిమంతుడు. ఆశ్రయదుర్గము నీతిమంతుడు మన ప్రభువే, యథార్థవంతుడు మన ప్రభువే, నమ్మదగిన దేవుడు మన ప్రభువే, మన ప్రభువే, నమ్మదగిన దేవుడు మన ప్రభువే. ఆశ్రయదుర్గము నీతిమంతుడు. ఆశ్రయదుర్గము నీతిమంతుడు. ప్రభురాత్రి భోజన సంస్కారం ముందు యూదులు కీర్తనని చదివిస్తారు.
అర్థమైందా? ఈ కీర్తనను వారు పాడుకుంటారు. ఎందుకంటే ఇందులో అంటే చాలా విలువైన మాటలను పలికించాడు దేవుడు. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు ఈ కీర్తన మాటలు చెప్పాడు. శాంతంగా అంటే చక్కగా అలా చెప్పుకొచ్చాడు. ఈ మాటలు పాటలు. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో ఉంటుంది, బుద్ధి లేని అవివేక జనమా. దేవుడు ఏమంటున్నాడు చూడండి, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చెయ్యుదురా. ఏంటి యెహోవాకు ప్రతీకారం ఏం చేస్తారు మీరు? అసలు యెహోవా మీద తిరుగుబాటు ఎందుకు చేస్తారు మీరు? యెహోవాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అసలు ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయన మీకు ఏమవుతాడో మీకు తెలుసా? ఆయన కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా అంటూ మోషే చెప్తున్నాడు, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి. ఒరే పిచ్చి జనంలారా, ఆయన ఏమనుకుంటారా మీరు? ఆయనే మిమ్మలను కలుగు చేసిన వాడు. హల్లెలూయా. ఆయనే నిన్ను స్థాపించాడు, పుట్టింపజేసి. నువ్వేదో తినేస్తున్నాను ఎదిగిపోతున్నాను అనుకుంటున్నావు. ఈరోజు చాలామంది రైతులు ఏమనుకుంటున్నారంటే, మేము విత్తనాలు వేసేస్తున్నాం, నీళ్ళు పెట్టేస్తున్నాం, అది ఎదిగిపోతుంది, అది పంట వచ్చేస్తుందని సృష్టికర్తను విడిచి సృష్టమును పూజిస్తున్నారు ఇప్పుడు. అందుకే సృష్టి క్రమం కూడా తప్పిపోయింది. అందుకే ఈ టైంలో పంట రావాల్సిన టైంలో పంట అంతా కూడా ఎండిపోయి సోలిపోయి ఉరిగిపోతుంది. కారణం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడి గురించి మనుషులు ఆలోచించక విపరీతమైపోతున్నారు. సృష్టాన్ని పూజించడానికి తయారైపోతున్నారు. అస్సలు ఆలోచన లేదు. ఏమండి, గుట్టలు, కొండలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయంట. వాటికి నోరు లేదు, కనులు లేవు, ఏమీ లేవు, కానీ అవి ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాయట. కానీ తుఫాను ఆరాధిస్తుందట, గాలి ఆరాధిస్తుందట, మకరం ఆరాధిస్తుందట, అన్నీ ఆరాధిస్తున్నాయట. కానీ దేవుడు తన పోలికలో చేసుకొని తన ఊపిరినిచ్చి తన ఆత్మనిచ్చి, ఏమండి, తను చేతులతో చేసుకున్న మానవుడు మాత్రం, మానవుడు ఎలా మారిపోయాడంటే అండి, సృష్టికర్తను మర్చిపోయినోడుగా మారిపోయాడు. సృష్టమును కలబడుతున్నది పూజిస్తున్నాడు, కానీ కలుగు చేసిన వాడిని మర్చిపోయాడు. హల్లెలూయా. అందుకే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, నీవే నా తండ్రివి, నీవే నన్ను కన్నావు అని మొద్దుతో చెప్తున్నాడు. దేవుడు అంటాడు, ఒరే ఆ మొద్దు వచ్చినప్పుడు దాన్ని నరికేవు, సగం ముక్క ఏమో తీసుకెళ్ళి ఏం చేసావు? వంట వండుకున్నావు. సగం ముక్క ఏమో ఏ పనులు చేసుకున్నావు. ఒక సగం ముక్క తీసుకెళ్ళేమో చలి కాసుకున్నావు. ఒక సగం ముక్క ఏమో బొమ్మను చేసుకుని నువ్వు నన్ను కన్నావు అంటున్నావు. అసలు అలా తెలివి ఉందారా నీకు అని దేవుడు మనిషిని ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ మనుషులు ఆ మాటలు అస్సలు వాళ్ళకి అర్థం అవట్లేదు. అంటే అసలు వారు ఆ మాటల గురించిన విషయము కూడా వారికి అసలు అర్థం అవట్లేదు. మరి ఏం చేస్తున్నారు అంటే వ్యర్థమైన వాటిని అన్నిటినీ వారు పూజిస్తూ ఉన్నారు. వ్యర్థమైన వాటిని పూజిస్తూ ఉన్నారు, వాటికి సాగిల పడుతూ ఉన్నారు, వాటికి ఏమండి సాగిల పడుతూ ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. ఏమండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. భయపడని వాడు ఎవడు? వ్యర్థం అంటే ఈ వ్యర్థమైనవన్నీ చేస్తూ ఉన్నారు. 10వ వచనంలో ఉంటుంది, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును
ఏం చేయలేవండి? సహింపలేవు. ఆకాశము భూమిని సృష్టింపని ఈ దేహవంతులు భూమి మీద ఉండకుండాను ఆకాశమునకుండాను నశించిపోయే ఒక కాలము ఉన్నది. వాటితో పాటు వాటిని నమ్మిన వారందరూ కూడా నశించిపోతారు. అలా నశించిపోకూడదనే నీవు నేను ఏమండి మైకులో పెట్టుకొని రోడ్ల మీద తుప్పల్లోనూ కాలువల దగ్గర ఏమండి అసహ్యమైన ఆ ప్రదేశాల్లో బురదల్లోనూ తుప్పల్లోనూ ఆయా ప్రదేశాలకి నా కాలినడకన వెళ్ళి సువార్త చేయడానికి కారణం ఏంటి తెలుసా? మన భారతదేశంలో ఉన్నవారు ఎవ్వరు కూడా ఏమైపోకూడదు? నశించిపోకూడదు, నాశనానికి వెళ్ళిపోకూడదు. వారందరూ బాగుపడాలి, మేలు పొందుకోవాలని మనం వెళ్తుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మత ప్రచారం చేస్తున్నారు. అర్థం అవట్లేదు. దీనికి విత్తనం వేస్తేనేమో మొక్క వచ్చింది, ఆ మొక్క కాస్త చెట్టు అయ్యింది, ఆ చెట్టు పూత వేసింది, ఆ పూత పిండి వేసింది, ఆ పిండి కాయ అయింది, కాయ పండు అయింది. అది నీకు నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది. ఆ చెట్టును నరికేసుకొని నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియని పనులు చేస్తూ, ఒకటేమో వంట కొట్టుకుంటున్నావు, ఒకటేమో డోర్లు తలుపులు చెక్కలు చేసుకుంటున్నావు, ఒకటేమో నువ్వు నన్ను కన్నావు, నీకు నమస్కారం అని సాగలపడదు. ఏమైనా ఉందా? ఇలాగ ప్రశ్నించిన వాడు ఏమవుతున్నారంటే ద్రోహులు అంటున్నారు. ఇది ప్రశ్నిస్తే ద్రోహం ఏంటయ్యా? ఒకడంటాడు మాకు అది ఇది అని లేదు, ఏది కనబడితే అది దేవుడు అని అర్థం అంట. ఓరే అంత పిచ్చోళ్ళు మారిపోయారు. ఏది కనబడితే అదే మాకు దేవుడు అంటాడు. అందుకే ఈ మధ్యన కస్టమర్లు దేవుళ్ళు అంట. ఎవరమ్మా? బట్టల షాపులు ఎడుతున్నారు, చూడలేదా? కస్టమర్ల దేవుళ్లకు స్వాగతం సుస్వాగతం అంటే ఆడి దగ్గర బట్టలు కొన్నవాడు అందరూ వాళ్ళకి దేవుడు. నిజంగా దేవుడు లాగి పెట్టుకుంటూ ఊరుకుంటాడేమో. ఆ ఓనర్ని పిలిచి లాగి పెట్టుకుంటూ ఎరా నన్ను కొట్టావంటే రేట్ ఎక్కువ పెంచేసావే, నేను దేవుణ్ణి కదా అను. రేట్ ఎక్కువ పెంచేవే, నేను దేవుణ్ణి కదా అను. ఆడు ఒప్పుకుంటాడేమో. అంటే వాడి దాకా వస్తే మారిపోతాడు. పైకి మాత్రం ఏమంటాడు? కస్టమర్ల దేవుడు ఏమండి. ఒక చోట అంతే పట్టా దేవుడు. పట్ట అంటే అది తుప్పడిపోయి పట్ట ఎలా ఉంగిపోయిందంట, అది పట్టా దేవుడు అని పెట్టుకుంటాడు. చాలా రకాలైన ఏమండి దేవుళ్ళను మనుషులు కల్పించుకుని మా ఇష్టం అండి. అది అవునండి నీ ఇష్టం, కానీ దేవుడు అలా ఉండడు అనేది బైబిల్ చెప్తున్న సత్యం. ఎందుకంటే బైబిల్ మొహమాటం పడదు. ఎందుకంటే బైబిల్ నిన్ను రక్షించే గ్రంథం, నిన్ను బాగు చేసే గ్రంథం, నీకు మేలు చేసే గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? కాబట్టి ఈ మనుషులు ఎలాగ పడితే అలా వాగుతారు. ఒక పార్టీ ఆయన, ఇప్పుడు ప్రజెంట్ పార్టీ ఆయన ఒక గొడవల్లో ఒక 1000 టన్నుల 1,00,000 టన్నుల 1000 టన్నుల పైన, ఎన్ని టన్నులు? 1000 టన్నుల పైన గొడ్డు మాంసం దొరికిందంట. ఆ మాట ఎక్కడన్నా బయటకు వస్తుందా? ఎందుకు రావట్లేదు? అంతే. కానీ ఎవడైనా ఆవులు ఏదన్నంటే పెద్ద ఇది అయిపోతుంది. మరి అన్ని వేల కేజీలు మాంసం రావాలంటే ఎన్ని ఆవులు చెప్పేశారు వాళ్ళు? అరే అన్నీ బయటకు వస్తున్నాయా? కాబట్టి ఇదంతా ఏంటి అని అంటే మనుషులు సత్యమునకు చెవివ్వకుండా మనుషులు ఎలా కలిగి ఉన్నారంటే దురద చెవులు కలిగిన వారిగా ఉన్నారు. నిజాన్ని కనుగొలేని మనుషులు. ఈరోజు ఇప్పుడు మీరు తింటున్న ప్రతి నెయ్యి అంతా కూడా కల్తీయే. ఆ నెయ్యిలో గొడ్డుకో కలిపేస్తున్నారు, కలిపేసి ఇప్పుడు మీరు నెయ్యి ఎంత కొనుక్కుంటున్నారు? క్వాలిటీ అని 400 రూపాయలు కొనుక్కుంటున్నారు కేజీ. ఆ 400 రూపాయలు గొడ్డుకో ఎంత కలిపేస్తున్నారు? 30%, అంటే 70% కలిపేస్తున్నారు. 30% మంచిది. మరి ఇప్పుడు అందరు తినేస్తున్నారా? మరి అది చాలా తప్పు కదండి. అలా చేయకూడదు కదా. దాన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి కదా. అలాంటి చేసిన వాళ్ళు మొత్తం కంపెనీలన్నీ ముగించేసి ఆయన వేసేస్తే ఎవడన్నా చేస్తాడా? మరి అలా చేయట్లేదే. గవర్నమెంట్కి కావాల్సింది అది కాదు. గవర్నమెంట్కి కావాల్సింది మనుషులు ఓట్లు. ఆ మనుషులు ఓట్ల కోసం మందు చీర ఏదో ఒకటి ఇచ్చేస్తే ఏహత్తర అయిపోతే అక్కడితో
మనుషులు పట్టించుకోకూడదు. మనుషుల్ని ఏమి డైవర్ట్ చేయాలంటే వేరేగా డ్రైవర్. అందుకే ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉన్నాయా మనుషులకి? అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలే. ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక కుటుంబంలో, ఏమంటే కుటుంబాలు కాదు, 10 కుటుంబాలకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా లేదు. ఎన్ని కుటుంబాలకి? 10 కుటుంబాలకు ఒకటి లేదు, 100 కుటుంబాలకు కూడా ఒకటి లేదు చాలా దగ్గర. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే జనాల్లో ఏం లేదంటే అసలు మార్పు లేదు. యువత నేతలో ఉంటున్నా చాలు అనుకుంటున్నారు. అసలు ఏం అడగాలో తెలుసా? గవర్నమెంట్ని ఏం అడగాలో తెలుసా? మాకు ఆ పథకం ఈ పథకం కాదు అడగవలసింది. అంటే మంచి వైద్యం కావాలా, ఏం కావాలా? మంచి చదువు కావాలా, మూడోది మంచి న్యాయం కావాలా, నాలుగోది ఉద్యోగాలు కావాలి. ఈ అడగాల, ఈ అడగట్లేదు. మాకు ఏం కావాలా? పెద్దది ఏమంటే అవి కావాలంట. ఎందుకు? తాగేసి తందనాలు ఆడడానికి, తాగేసి రకరకాలుగా ఉండడానికి. అందుకే భక్తి ఈరోజు ఏమైపోయింది తెలుసా? పాపంగా మారిపోయింది. కాబట్టి భక్తి అనేది పాపం కాదండి, పరిశుద్ధత కావాలి. భక్తిలో ఏముంటుంది? నీతి, న్యాయము, యథార్థత ఉండాలి. అదే నిజమైన భక్తి. హల్లెలూయా. అందుకే ఇందులో చెప్పబడతా ఉన్నాయి చూడండి. 6వ వచనంలో అంటాడు నేను నీ తండ్రిని. 7వ వచనంలో అంటాడు నీ తండ్రిని అడుగుము, అతడు నీకు ఏం కావాలో అన్నీ తెలుపుతాడు. హల్లెలూయా. నీ పెద్దలను అడుగుము, వారు నీతో కూడా చెప్తారు. నీకు తెలియకపోతే నీ పెద్దలను అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? అందుకే 8వ వచనం మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములు విధించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల యొక్క లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవంతు ఎవరండి? అంటే మీ వంతు ఎవరు మీ ఇంట్లో? అంటే మీ బలమైన మీ ఆస్తి అయిన ఎవరో మీ ఇంట్లో? పిల్లలే. మన పిల్లలే మన ఆస్తి అనుకుంటాం. అందుకే వారి కోసం మనము అన్ని త్యాగము చేస్తాం. అలాగే దేవుడు మన కోసం ఆయన కొన్నవన్నీ మనకి ఇవ్వాలని ఆయన ప్రాణాలను పెట్టి మనం విడుదల చేయడానికి ఏమంటే ఆయనే దిగి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన ఆస్తి ఎవరు చెప్పండి? దేవుడు ఆస్తి ఎవరు? మనమే. 9వ వచనంలో యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. హల్లెలూయా. అందుకనే మనల్ని బాగు చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే 11వ వచనంలో పక్షిరాజు తన గూడుని ఏం చేస్తాడు? అందుకనే నీకు సాపికి వెళ్ళిపోతున్న నీ జీవితాన్ని కొంచెం ఏం చేస్తాడంటే రేపుతాడు. పక్షిరాజు ఏం చేస్తుందంటే తన పిల్లలు తెచ్చిపెట్టేస్తుంటే బాగా తినేసి అని పడుకుంటే అప్పుడు ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే గూడుని రేపేస్తుంది. గూడు కింద ఏముంటాయి? ముళ్ళులు ఉంటాయి. అప్పుడు దాని మీద పీచు ఉంటుంది. ఆ పీచునంతా ఇలా రేపేస్తుంది. రేపగానే ఇప్పుడు ముళ్ళులు ఏం చేస్తూ ఉంటాయి? గుచ్చుకుంటా ఉంటాయి. ఇప్పుడు పడుకుంటుందా? పడుకోద్దు. మరి ఇప్పుడు ఏం చేస్తాయి? ఎల్లగంట ఉంటాయి. ఆ ఎల్లగంటున్నప్పుడు తోసేస్తుంది. పోయిగానే అవి ఏం చేస్తాయంటే రెక్కలు ఊపుతూ ఉంటాయి. ఊపుతూ ఉన్నప్పుడు అది ఎగురుతూ ఉంటుంది. కొన్ని రెక్కలోపం అమ్మో చచ్చిపోతున్నాను అమ్మా అనుకుంటూ ఉంటుంది. అది పైన అలాగా ఏమంటే తిరుగుతుంది. ఇంకా అది అంతైనా రెక్కలు అండి ఓపిపోయినప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ అదే వచ్చి ఏం చేస్తుందండి? తన రెక్కల మీద కాసి మోసుకొని మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ పైన ఏం చేస్తుంది? మళ్ళీ దాన్ని తిండి పెట్టి మళ్ళీ దాన్ని పోతుంది. అప్పుడు మళ్ళీ అది ఊపుతుంది. ఊపగానే ఎగిరిపోతుంది. హల్లెలూయా. అంటే దానికి ఏం నేర్పుతుంది పక్షిరాజు అంటే? ఎగరడము. నీకు నాకు దేవుడు ఏం నేర్పుతాడంటే ఆయన లాగా నువ్వు కూడా ఎదగడము, ఆశీర్వదించబడ్డము. హల్లెలూయా. అందుకే అవి కావడానికి దేవుడు కొన్ని గాయములను చేస్తాడు కానీ నిన్ను నాశనం చేయడానికి గాయపరచడు ఆయన. హల్లెలూయా. మళ్ళీ ఆ గాయాలను కూడా దేవుడు ఏం చేస్తాడు? కడతాడు. దేవుని స్తోత్రం. చూడండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలోనే 39వ వచనం. ఇదిగో నేను
నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడు నేనే, నేను బ్రతికించేవాడు నేనే, గాయపరిచేవాడు నేనే, స్వస్థపరిచేవాడు నేనే, నా చేతి నుండి విడిపించేవాడు వాడు లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అంతంటే ఆయన ఎవరన్నా లేపేయాలంటే అంతా, కానీ దేవుడు వేస్తాడంటే మీరేమన్నా వాళ్ళు వచ్చేసారండి, వీళ్ళు వచ్చారు ఆడిపోవాలండి, ఆడిపోతే ఇంకోటి వస్తాడు, ఆడిపోతే ఇంకోటి వస్తాడు. కిమ్ము చాలా కిరాతకుడు అండి అంటున్నారు. ఆ కిమ్ము చచ్చిపోతే వాళ్ళ చెల్లి ఇంకా కిరాతకురాలంట. చూసారా? అంటే ఇప్పుడు ఎవరికోగా ఉండాలా? ఆ కిమ్గాడు ఉంటేనే బెటరు, వాళ్ళ చెల్లి ఇంకా దుర్మార్గురాలు. కాబట్టి దేవుడు ఇప్పుడు కిమ్ముని తీసేస్తే ఆ దేశానికి ఇంకెలాంటిది వస్తుంది, ఇంకా దరిద్ర కూడా వచ్చేస్తుంది, ఇంకా హింసించేవారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఉంచాడు. ఆడ మనసును మార్చలేడా? మారుస్తాడు, ఏదైనా చేయగలడు దేవుడు. కానీ ప్రతిదానికి ఏముందంటే దేవుడికి ఒక సమయం ఉంది, అవకాశాలు దేవుడు మనకు ఇస్తూ ఉంటాడనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటే దేవుని వాక్యము, దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12, 13 వచనాల్లో దేవుడు కొన్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే నీ బంగారాన్ని, నీ వెండిని, నీ ఆస్తిపాస్తులు దేవుడు అడగట్లేదు. మరి ఏం అడుగుతున్నాడు దేవుడు? దేవుడికి ఏది అవసరమైందో అది అడుగుతున్నాడు. ఏది అవసరమో దేవుడికి అని అంటే ఏమండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడనే యెహోవాకు భయపడాలి. మొదటగా నీకు నాకు మనకు రావాల్సింది ఏంటంటే భయం ఉండాలండి. దేవుడు అంటే భయం లేకే కదండి ఇది తిరుగుతున్నారు, ఎలా పడితే అలా తిరుగుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా నడుచుకుంటున్నారు. మాకు ఒక వజ్రం ఉండేదండి. ఏంటి వజ్రం అంటే ఎటకారంగా కాదు, నిజమే. ఆవిడ పేరు వజ్రం. వజ్రం 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 లాంటిదే. ఇది విలువలో కాదు, దిగజారుల్లో. ఎలాంటిది అంటే ఏమంటే ఒక వారం వచ్చింది అనుకో, 2 వారాలు ఎగ్గొట్టేసేది. ఏంటి, ఒక వారం వస్తే 2 వారాలు ఎగ్గొట్టేసేది. ఇలా ఎగ్గొట్టేస్తుంటే అమ్మా ఇలా రాకూడదమ్మా, ప్రతి వారం క్రమముగా నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి. నీ దరిద్రం పోతుంది ఎలా రాకు అంటే, నీ జబ్బు పోతుంది ఎలా రాకంటే అవి ఇనేది కాదు. ఇలాగ ఉంటున్నప్పుడు ఏమండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మాట్లాడితే గద్దిస్తూ ఉండేవాడు. ఆవిడ అలాగే మానేసింది. ఆ తర్వాత ఆమెకు రోగం తిరగేసేసింది. ఆవిడలో రోగం ఉంది ఏంటి, ఆవిడలో ఏముంది? రోగం చెప్పేసి ఏం పర్లేదు, హెచ్ఐవి ఉంది ఆవిడలో. ఏముంది? హెచ్ఐవి, ఎయిడ్స్ అన్నమాట. ఈ రోగము ఆవిడలో ఉన్నప్పుడు అయినప్పటికీ ఏదో ఏమంటే రోగం కొంచెం ఏదైనా తేడాగా నీరసంగా ఉంటే వచ్చేసేది. అదే బలం వచ్చిందనుకో కనబడేది కాదు. ఒకసారి నేను బయటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఎగ్గుపురు వచ్చేసింది. నేను లేను, నా పాస్టర్ అమ్మగారు నాకు ఫోన్ చేశారు, నేను అందుకోలేకపోయాను. అక్కడే ఆ మంచం దగ్గరే మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆవిడని ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా, స్వస్థపరిచాడు. అయిన తర్వాత మళ్ళీ క్రమంగా వచ్చేసింది. ప్రతి వారం మానకుండా వస్తుంది. మళ్ళీ బలం వచ్చిందండి, మళ్ళీ మానేసి. ఇలా మానేసినప్పుడు అప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఆవిడకి ఎలా ఉంటుందంటే, ఈ వారం వచ్చిందా, వచ్చే వారం మానేస్తే మాత్రం జబ్బు వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చిందనుకో లైన్గా 3 వారాలు వచ్చింది, ఆరోగ్యం ఉంటుంది. మళ్ళీ లైన్గా 4 వారాలు వచ్చి ఒక వారం మానేసిందనుకో మళ్ళీ జబ్బు వచ్చేస్తుంది. అంటే దేవుడు ఆ జబ్బుని ఒక వాచ్మెన్ కింద పెట్టాడు. ఏం చెప్పాడు? ఒక సూపర్వైజర్ కింద పెట్టాడు. టాప్ టాప్ అని 2-4 కొట్టుడు వచ్చేసింది. ఆవిడే సాక్ష్యం చెప్పేది. ఏమండి దేవుడి సన్నిధి మానేస్తేనండి దేవుడు 4 ఇచ్చేసాడండి, వెంటనే వచ్చేసానండి, ఇంకా దేవుడి సన్నిధి నేను మానండి అని చెప్తూ ఉండేది అనమాట. కాబట్టి తను ప్రేమించిన వారిని దేవుడు ఏమండి అలాగా నువ్వు మానేస్తే వదిలిపెట్టడం.
ఒకవేళ వదిలిపెట్టాడంటే నీకు గట్టిగా ఏదో తగిలిపోతుందని అర్థం. దేవుని మౌనము భయంకరం. దేవుడు నీ పట్ల ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష వచ్చిందనుకో, నీకు చాలా సమీపంగా ఉన్నాడని. దేవుడు మనం తప్పు చేసినా ఏమి రావట్లేదనుకో, దేవుడు కోపంతో ఆయన మౌనంగా ఉన్నాడని. సునామీ చూడండి, ఏమంటే వచ్చినప్పుడు అంత వెళ్ళిపోతే సముద్రం లోనకు పోయింది నన్ను చూసి అనుకొని ఎర్రవింగి నువ్వు లోనకి వెళ్ళావనుకో, ఒక్కసారి వచ్చి మొత్తం ఊరినంతా ఎత్తుకెళ్ళిపోయినట్లుగా ఉంటుంది పరిస్థితి. అర్థమవుతుందా మీకు? అందుకే ఎప్పుడైనా పులి కానీ సింహం కానీ ఇలా కనుక వెనక్కి వేసిందంటే నీ పని అయిపోయిందని అర్థం. కారణం ఏంటో తెలుసా? ఎన్ని అడుగులు వెనక్కి వేసిందో అంత స్పీడ్గా వస్తుందని అర్థం. అందుకే చాలా అలాగా ఏ సింహం అయినా పూలైనా ఇలాగ అంటుందంటే నీ పని అయిపోయిందని అర్థం. దేవుడు మౌనంగా నువ్వు పాపం చేసుకుని ఎలా పడితే అలాగున్నా మౌనంగా ఉన్నాడంటే దాని వెనకాల భయంకరమైన శిక్ష, భయంకరమైన వేదన, భయంకరమైన దాడి, భయంకరమైన శోధన నీ మీదకి రాబోతుంది, కాసుకో అన్నట్టు అనమాట. అందుకే ఏమండి, ఏదైనా పాపం చేసి వెంటనే ఏదైనా వచ్చిందనుకో, దేవా నీకు కన్ఫ్యూస్లో ఉన్నాను, బుద్ధి చెప్పావు, నీకు వందనాలు అనుకోవాలా. అందుకని పాపం చేసుకున్నా మనకి ఏమీ లేదు, అబ్బా బలంగా ఉందా, పాస్టర్ గారు అడుచుకుంటాడు, నాకేంటి, నా ఇష్టం వచ్చి నేను అయిపోతాను, నా ఇష్టం, నా ఆలోచన, నా మనసు, నా స్వాధీనం, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతుంది. మీకు ఒక విషయం తెలుసా? మీరు రావాలనుకుంటేనే మందిరానికి వస్తారు. మీరేమనుకుంటారు? దేవుణ్ణి నడిపిందేనే వస్తాం కానీ లేకపోతే రాలేవండి అంటున్నారు కదా. కాదు, మీరు రాకూడదు అనుకుంటే రారు. అదవుతుంది మీకు. మీరు రావాలనుకుంటే వస్తారు. అయితే ఒకటి ఉంది, దేవుడు ప్రేరణ మీకు కలుగుతూ ఉంటుంది, కానీ దాన్ని త్రోసివేయటము, దాన్ని అంగీకరించడము అది మీ చేతిలోనే ఉన్నది. అందుకే అంటాడు, మీకు మరణము కావాలా, జీవము కావాలా, ఏది కావాలో ఎన్నుకోండి అంటాడు దేవుడు. అందుకని మీరు జీవాన్నే ఎన్నుకోవాలా, మరణాన్ని ఎన్నుకోవడానికి వీలు లేదు. ఎన్నుకున్నారా బాగోదు అన్నాడు దేవుడు. ఎందుకన్నాడంటే నీకు నాకు మనకు దాన్ని ఆలోచించే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంచుకునే స్వేచ్ఛ అంటారు. అలా కాకుండా నువ్వు ఖచ్చితంగా జీవాన్ని ఎన్నుకోవాలి, లేకపోతే ఊరుకోను అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు? మనల్ని రోబోలుగా చేయలేదు దేవుడు. చెప్పండి, మనల్ని ఎలా చేయలేదు? రోబోలుగా. అందరికీ ఆలోచించే జ్ఞానము దేవుడు ఇచ్చాడు. అలాగా కనుక అన్నాడు అనుకో, అందరూ అంతే. అప్పుడు వాళ్ళు ఎలా చేసినట్టు? దేవుడు బొమ్మలుగా చేసినట్టు. అందుకే నన్ను బొమ్మలుగా చేయలేదు, ఆయన పోలికలో ఆయన ఆత్మనిచ్చి మనం చేశాడు. అందుకే ఈ మనిషి సింహాలను ఆడించేయగలడు, ఏనుగులను ఆడించేయగలడు, ఏదైనా చేయగలడు. మనిషి చాలా గొప్పోడు. ఎందుకు గొప్పోడో తెలుసా? దేవుని ఆత్మ మనిషిలో ఉన్నది. ఏ ఆత్మ ఉన్నది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అందుకే మొన్నైనది వెనుకడు వలె మొన్నైపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు నేను మనం భయపడవలసింది ఏంటంటే, ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి తీర్పులోకి వెళ్ళి నరకంలోకి వెళ్ళకుండా ఆ ఆత్మ పరలోకంలోనికి వెళ్ళాలన్నదే మన తపన, నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఎవరైనా సరే వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? చనిపోతే ఎవరి ఆత్మలైనా దేవుడి దగ్గరికి వెళ్తాయి. అయితే అక్కడ తీర్పు జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ తీర్పులో ప్రభువుని నమ్మిన వారందరూ పరదేశికి వెళ్తే, ప్రభువుని నమ్మకపోతే పాతాళంలోకి వెళ్తారు. ఆ తర్వాత దమల సింహాసనం దగ్గర అది గొప్ప తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ లేస్తారు. నీతిమంతులు కూడా లేస్తారు. ఆ లేచిన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. మేకలన్నీ కూడా నిత్య నరకానికి వెళ్తాయి, గొర్రెలన్నీ కూడా నిత్య జీవమునకు ఆయన పంపుతాడు. అర్థమవుతుందా మీకు?
అందుకే ఆ తీర్పులు కొన్ని ఉన్నాయి. అందుకే నేను అంటాను, యేసుని నమ్ముకోకపోయినా సృష్టిని చూసి సృష్టిలో ఉన్న సత్యమును దేవుడు పెట్టిన మనస్సాక్షి ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారిని కూడా దేవుడు తన చిత్తంలో పరలోకానికి తీసుకెళ్తాడో. ఎలా చెప్తారండి పాస్టర్ గారు? వాక్యం ప్రకారమే, నా సొంత మాట కాదు అది. అందుకే కొంతమంది ప్రశ్నలు చెప్తారు, అంబేద్కర్ పరలోకి వెళ్తారా, గాంధీ పరలోకి వెళ్తాడా? వెళ్తాడయ్యా, వాళ్ళు మహానుభావులు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎల్లడు అని మన నోటప్పుడు అనిపించి మన దేశ ద్రోహులు అనిపిద్దామని వాళ్ళ ఆలోచన, అంతే, అంతకంటే కాదు. అంబేద్కర్ పరలోకానికి వెళ్తాడండి? వెళ్తాడు. ఇంకేంటి రోగం? ఆయన మహానుభావుడు. ఆయన ప్రత్యేకంగా దేవుడు కలుగు చేసి ఒక విషయంలో కాదు, అన్ని విషయంలో అతన్ని సంస్కరణ చేయడానికి, దిద్దుబాటు చేయడానికి, మేలు చేయడానికి, మనుషులుగా గౌరవించేటట్టుగా చేయడానికి ఆయన ప్రత్యేకంగా నిలబెట్టి వాడుకోగలిగితే నీకెందుకు రోగం? నువ్వే పెద్ద ఏదో బైబిల్ తెలుసుకున్నట్టు వెళ్ళరండి కొంతమంది అంటున్నారు. ఇలాగా కొంతమంది క్రైస్తవులే ఉన్నారు. అంబేద్కర్ వెళ్తారా? నమ్మి బాప్తిజం పొందుకోవడం వెళ్తాడు. వెళ్ళరు కదా ఇంకెవరో అంటే వెళ్ళరండి. అలాగా అయితే అంబేద్కర్ వెళ్తారా? వెళ్ళరండి. ఇగో దళితులందరూ తెలుసుకోండి, వీళ్ళు ఇలాగ అంటున్నారని మన మీద ఏం చేస్తున్నారు? కొంచెం బుర్ర పెట్టి చెప్పండి ఏదైనా. అంబేద్కర్ని కలుగు చేసింది ఎవరు? అంబేద్కర్ని ఎదిగించింది ఎవరు? జీవం ఇచ్చింది ఎవరు? తెలివిచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చింది ఎవరు? నీకు నాకు ఈరోజు బ్రతకడానికి అవకాశం ఇస్తుంది ఎవరు? దేవుడు ఉన్నాడన్నా లేడన్నా ఆడికి కూడా అవకాశం ఇస్తుంది ఎవరు? అంతా కలుగు చేసింది ఎవరు? ఆయనకి తండ్రి ఎవరు? నీకు తండ్రి ఎవరు? అందరికీ తండ్రి ఎవరు? దేవుడే. హల్లెలూయా. మరి నువ్వేటి పెద్ద ఏదో నమ్మి బాప్తిజం పొందాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అన్నాడు. ఖచ్చితంగా అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే పరలోకి వెళ్తారని బైబిల్ ఎక్కడైనా ఉందా? అలాగైతే దొంగ వెళ్ళాడా లేదా? మరి దొంగ వెళ్ళాడుగా. దొంగ ఏ చట్టం ప్రకారం వెళ్ళాడు? బాప్తిజం తీసుకుంటే వెళ్తాడు కదా, లేడా? అంటే అలా కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు అని దేవుడు అవకాశం లేని వారు అలాంటి వారు కూడా వెళ్తారు అని మనకు ఒక ఇంటిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అదే మీ పూర్వీకుల్లో పరలోకి వెళ్తారంటే వెళ్తారా? మరి దేవుడు నమ్ముకోలేదు కదా, కానీ వాళ్ళు సత్యాన్ని నమ్ముకున్నారు, వాళ్ళు నీతిని నమ్ముకున్నారు, వాళ్ళు యథార్థతను నమ్ముకున్నారు, వాళ్ళు ప్రేమను నమ్ముకున్నారు, వాళ్ళు మేలు చేసే రకంలో ఉన్నారు. వాళ్ళు ఏ రకం? వీళ్ళందరూ దేవుని సంబంధాలు అన్నమాట. నీతి కలిగిన వాళ్ళు, సత్యం కలిగిన వాళ్ళు, ధర్మం కలిగిన వాళ్ళు, మేలు చేసేవాళ్ళు, యథార్థవంతులు, నమ్మకమైన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరి లిస్టులో ఉన్నవాళ్ళు? దెయ్యం లిస్టులో ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. ఇలా ఎవరి లిస్ట్ అమ్మాయిలు? దేవుని స్వభావంలో, దేవుని ఆలోచన విధానంలో ఉన్నవారిళ్ళు. ఇది చాలామందికి కొంచెం జీర్ణం అవదాం, మన పాస్టర్లు కానీ కొంతమంది కానీ. ఇది సత్యము. ఎలా చెప్తున్నారని పాస్టర్ గారు అంటే రోమపత్రిక చదవండి, మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు ద్వారా మాట్లాడి రాయించబడిన రోమపత్రిక 1వ అధ్యాయంలో ఇవి ఉన్నాయి. అందుకే మీరు ఎవ్వరు కూడా అంబేద్కర్ పరలోకి వెళ్తారంటే ఖచ్చితంగా చెప్పండి, అలాంటి కారణ జన్ముడు పుట్టాడు కనుక, దేవుడే అతన్ని నడిపించాడు కనుక, అతను సంస్కరణ చేశాడు కనుక పరలోకి వెళ్తాడు. దేవుని స్తోత్రం. గాంధీ పరలోకి వెళ్తాడంటే గాంధీ ఆచరించిందే వాక్యం. దేవుని స్తోత్రం. గాంధీ అనుసరించిందే. ఎలాగా? ఎవరిని కొట్టి చంపి ఏమి కాదో మరేం చేయాలా? ఎవరిని ఏమీ కోకుండా మనకేం కావాలో మనం అడగాలి. కొడితే కొట్టినాడు, చంపితే చంపినాడు అని నిలబడ్డాడు. దాని ఎదుట బ్రిటిష్ ఓడిపోయారు. కానీ కత్తి పట్టుకున్నాడు, కత్తి చేత నాశనం అవుతాడు అన్నట్టుగా అల్లూరి సీతారామరాజు, అలాగే ఎంతోమంది విప్లవ వీరులు లేచారు, వాళ్ళు చంపబడ్డారు. గాంధీ చంపబడలేదో. కారణం ఏంటో తెలుసా? అతను వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యాన్ని పట్టుకున్నవాడు నిలుస్తాడు. హల్లెలూయా. అందుకే గాంధీని చంపిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాదు. బ్రిటిష్ అంటే దుర్మార్గుడు. మనవాడే ఏం చేశాడు? గాంధీని చంపాడు.
అందుకే మనకి ఈ రోజులు ఎక్కడి నుంచి ఉంటారో మన ఇంట్లోనే ఉంటారు ఈరోజు. అందుకే ఇప్పుడు మొన్న దాడి జరిగింది. ఆ దాడి జరిగింది ఎవరో తెలుసా? వైట్ కాలర్స్ అంటారు. అంటే తిండి లేక, భోజనం లేక, దరిద్రము, బాధలు, కష్టాలు అనేవాళ్ళు ఉగ్రవాదంలోకి వెళ్తారు అనుకుంటేవారు అందరూ కదా. కానీ వీళ్ళు డాక్టర్స్, అంటే ప్రాణం పోసేవాళ్ళు ప్రాణం తీసేలాగా మారారు. వీళ్ళు ఏమంటారంటే జ్ఞానం ఉన్న మూర్ఖులు. అంటే ఏమన్న వాళ్ళు జ్ఞానం ఉన్నది అనుకున్న మూర్ఖులు అనమాట. అంటే వైట్ కాలర్స్ అంటారట. వైట్ కాలర్స్ ఏమండి, వాళ్ళు ఎంత ఉగ్ర మోకకు ఏమండి ఉగ్ర పనికి ఎంతోమందిని చంపడానికి కారణం అయ్యారు. ఇంకా 3 మంది హైదరాబాద్లో చంపేద్దాం అనుకున్నారు. వీళ్ళే హైదరాబాద్లో చంపుదాం అనుకున్నారు వీళ్ళు. కానీ దేవుడు ఆ కుట్రను భగ్నం చేసి బయటకు వచ్చాడు. వీళ్ళందరూ ఎక్కడున్న వాళ్ళు? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే. అంటే ముస్లింలు అందరూ అలాంటి వాళ్ళ కాదు. ముస్లింలు అందరూ మంచోళ్ళే. కానీ కొంతమంది అంటే దుర్మార్గమైన ఆలోచనలోకి వెళ్ళిన వారు ఎలాంటివి చేస్తున్నారు. దోత్నం మీకు. కాబట్టి వాళ్ళు చేసిన పనికి ముస్లింలు అందరి మీదకి వస్తుంది కాదు, ముస్లింలు అందరి మీదకి రావడానికి వీలు లేదు, అది మంచిది కాదు. కానీ వీళ్ళు పట్టుకుంటే కష్టం సులువ, చాలా కష్టం అండి బాబు. పాకిస్తాన్ అని ముద్ర వేసుకున్నాడు అనుకో, ఆడి నుంచి తప్పించుకుంటే చాలా సులువు మనకి. కానీ మనలోనికే వచ్చి మన కుటుంబంలో నుండి మనకి విరోధం అంటే అది ఎంత దారుణం. అందుకే ఇప్పుడు భయపడవలసింది పాకిస్తాను, ఇంకోళ్ళు మనం భయపడాలి. ఇందిరాగాంధీని చంపినోడు ఎవడో పాకిస్తానోడు కాదు, అమెరికా వాడు కాదు, మరి ఇంకొకరు శత్రువులు ఎవరో కాదు. అలాగని ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. గాడ్స్ అంటే కంచె చేను వేసినట్లుగా అన్నట్టు, రక్షించేవారే భక్షించేటట్టుగా ఉంటే ఎవడండి అంతే సార్, అంత దారుణం. కాబట్టి నేను అంటాను అంటే దేవుడు మనుషులను రక్షించింది నాశనం అవడానికి కాదు, మనుషుల్ని కలుగు చేసింది నాశనం అవడానికి కాదు. ఏ మనిషి నాశనం అవడం ఆయనకి ఇష్టం లేదు. రోమాపత్రిక మరి సువార్త చెప్పకపోయినా పర్లేదు కదంటే దేవుడు వెళ్ళి తెలియచేయమన్నాడు. హల్లెలూయా. దేవుడు వెళ్ళి అన్నాడు, తెలియచేయి అన్నాడు. దేవుడు చెప్పింది మనం చేస్తాం అంతే. నమ్మడం నమ్మకపోవటం అది మన చేతిలో అది లేదంతే. దేవుని స్తోత్రం. అందుకే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏంటి 16 వచనం చూడండి. 1:16 అంటాడు, చేసేది కూడా రక్షణ కలుగజేయటం అది దేవుని శక్తి అంతే. కాబట్టి స్వార్థ అనేది దేవుని శక్తి. అది ఎవరి దగ్గరికి వెళ్ళింది అనుకో, ఆ దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, మారుతారు, రక్షించబడతారు, అది మేలు కలుగుతుంది వాళ్ళకి అంతే. కొన్ని చోట్ల మనం వెళ్ళకముందే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది పట్టమని ఎగిరిపోయారు ఎప్పుడో. ఏమండి, మరి వాళ్ళందరూ మంచోళ్ళే, మరి వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుడు వారిని నరకానికి అప్పగిస్తాడా? ఏమండి, అలా చెయ్యడుగా. అందుకని వారికి ఎలా సువార్త అందింది, వారికి ఎవరు చేశారు సువార్త, వారిని దేవుడు ఎలా రక్షించుకున్నాడు అంటే 20 వచనము 20 వచనం 19 చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే తెలిసింది దేవుడు అది వారికి తెలియపరిచాడు, విశదపరిచాడు అందరికీ. ఏంటి విశదపరిచాడయ్యా? ఎప్పుడు విశదపరిచాడు అంటే అదే చెప్తున్నాడు. అనగా ఆయన నిత్య శక్తి. అంటే సూర్యుడు చూచినప్పుడు, వర్షమును చూచినప్పుడు, కొండను చూచినప్పుడు, చెట్టును చూచినప్పుడు, పువ్వును చూచినప్పుడు ఏం తెలుస్తుంది? అమ్మా, ఇవన్నీ నడిపిస్తున్నవాడు, ఈ పండునిచ్చినవాడు, ఈ చెట్టును ఎదిగింపజేసినోడు, ఈ కొండను తయారు చేసినోడు, ఈ కొండలోంచి జలధార రప్పించినోడు, ఇక్కడ చేపలు పుట్టించినోడు. కొండల్లో గుట్టల్లో అక్కడ కొలలు ఉంటాయి, అందులో చేపలు ఎక్కడ ఉంటాయండి? ఎవరు వేశారు? దేవుడు వేసాడు. ఇక్కడ చెరువుల్లో మనం వేసుకుంటున్నాం, కానీ ఆ కొండల్లో గుట్టల్లో ఎవడేసాడు?
దేవుడు వేసాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? దేవుడు ఎంత గొప్పవాడే కదా, దేవుని శక్తి ఎంత గొప్పదో కదా అని అర్థమవుతుంది. ఇంకా దేవత్వము, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిని ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి కనుక నిరుత్తరులంటే వారు దేవుడు ఇవన్నీ చేసిన వాళ్ళు ఆలోచించి ఆ ప్రకారం వెళితే వాళ్ళు ఋషులు అవుతారు, వారు పుణ్యపురుషులు అవుతారు, వారు అందరూ ప్రభు రాజ్యానికి వెళ్తారు. అలా కాకుండా దొంగతనము, మోసము, అబద్ధము, దాడి, హింస, అంటే జనులను బాధ పెట్టడం ఇలా చేసి ఏంటారంటే వారు దేవుడి గురించి వాళ్ళు ఏం చేయలేదు, ఆలోచించలేదు, ఎరగలేదు గనక వారికి ఏమవుతుంది? శిక్ష విధించబడుతుంది అన్నమాట ఈ లేఖనము ప్రకారం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా అది చెప్పేశాడు. మత్తయి సువార్త వాక్యం చాలా సత్యమండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అది చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 30 అండి చూడండి 30. యోహాను సువార్త, మత్తయి సువార్త 20వ అధ్యాయము 42వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం లేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు పట్టలేదు. అంతే. దేవుని స్తోత్రం. ఈ లక్షణాలు ఉన్నాయంట. ఏమండి నేను ఒకటి చెప్తాను, ఆకలితో మలమల మాడిపోతున్న వ్యక్తి మీరు చూసి ఆకలితో మలమడి నాకేంటి, నాకు బోల్డ్ ఉంది అనుకొని ఆడికి ఆకలి, ఒకప్పుడు నీకు ఆహారం లేనప్పుడు ఎవరో పెట్టారు తిని, అమ్మ మీరు చల్లగా ఉండాలన్నా. ఈరోజు నీ స్థితి అంతా మారిపోయింది, ఆ వ్యక్తి ఏమో మలమల మాడిపోతున్నారు. అప్పుడు అమ్మ నీ దగ్గర ఉన్న ఒక రొట్టె లేకపోతే గుప్పుడు అన్నమో ఏదో పెట్టో, నీకు ఉన్నంతలో పెట్టు. అప్పుడు అది నీకు దేవుడు అది నిన్ను చూసి మెచ్చుకుంటాడా, శిక్షించాడా? నాకు కలిగిన మనసు నీకు ఉంది, వెరీ గుడ్, మంచి పని చేస్తావు అంటాడు. ఒకసారి వెళ్ళినప్పుడు ప్రభువా, అందుకే మీకు పరిచర్య చేయడం ఎవరికో తెలుసా? కోట్లు ఉన్న వాళ్ళకి, బలం ఉన్న వాళ్ళకి, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి, ఏమంటే అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి పని చేసింది దేవుడు చేసినట్టు కాదు. దేవుడికి పని చేయడం అంటే నీకంటే తక్కువగా ఉన్న వారికి నువ్వు పని చేసావే, అది దేవునికి చేసినట్లు. అల్పులైన వారు అంటారు. ఏమంటారు? అల్పులైన వారికి ఆకులు తీసావే, అది దేవుడికి తీసినట్టు. అందుకని బాగా టిప్ టాప్గా ఉన్న వాళ్ళు తినేసిన ఆకులు తీసేస్తున్నాం అనుకో, అదే గొప్ప. నీకంటే అల్పులైన వారికి నువ్వు సేవ చేయటము, దాన్ని ఏమంటారు? అది గొప్ప. మదర్ తెరిసి ఎవరు చేసింది? అల్పులైన వాళ్ళకి చేసింది, అది గొప్ప. అందుకే మదర్ తెరిసి దేవుడు హెచ్చించాడు. అందుకే గొప్ప వాళ్ళు ఉన్న తిన్న ఆకులు తీశానండి, నేను ఎంత గొప్పదాన్ని అంటే బోర్డింగ్ ఏమీ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆకలైన వాళ్ళకి ఆహారం పెట్టడం, దప్పికొన్న వాళ్ళకి దాహం ఇవ్వడము, దిగంబర్లకు వస్త్రాలు ఇవ్వడము, రోగైన వాళ్ళకి పరామర్శించడము, అంటే చెరసాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, ఇవి నువ్వు చేసావు కనుక అన్నాడు. ఏమండి నాకు చేసావు అన్నాడు దేవుడు. అవి చేసిన వాళ్ళు ఎవరు చేసినట్టట? నాకు నీకెప్పుడు చేసాం ప్రభువా అదే అంటున్నారు. అందుకు వారు ప్రభువా మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటే చూసాము, దెబ్బకొని ఉంటే చూసాము, బాధపడడం చూసాము, రోగం ఏంటంటే చూసాము, శరసాల్లో ఉన్నా చూసాము అన్నప్పుడు 45 అంటాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనాను మీరు ఎలాగూ అన్నాడు. ఎట్లైన వాళ్ళని, ఎట్ల వాళ్ళు ఏమన్నాడు? మీరు నాకు చేశారు అన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే పెట్టిన వారిని ఆయన ఇలాగన్నాడు. ఏమన్నాడంటే పెట్టిన వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమన్నాడు? పెట్టిన వాళ్ళని ఆయన ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? 33వ వచనం. తన కుడివైపున ఉన్న గొర్రెలను ఎడవైపు ఉన్న మేకలు నిలబెట్టాను. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టేందు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యాన్ని ఇదిగో స్వతంత్రించుకోండి అన్నాడు. ఎందుకు స్వతంత్రించుకోవాలి ప్రభు అంటే, ఇవి మీరు చేశారు. ఏం చేశారు? ఇవి చేశారు. ఇవి చేసిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు.
ప్రభువుని నమ్ముకొని కూడా ఇలాంటి పనులు చేయలేని వాళ్ళు నరకని పోతారు. మొన్న ఒక తుక్క ఆవిడ ఇలాగ వెళ్తా ఉంది. వెళ్ళి ఆవిడ చెప్పుకున్నది ఏంటో తెలుసా? అమ్మ టీ ఎవరన్నా ఇవ్వాలంటే ఆవిడే ఇస్తారు పాస్టమ్ గారే. పాస్టమ్ గారు మీకు ఇస్తారంటే ఆవిడ ఏమందంటే తెలుసా? మీ అందరి తుక్కులు నేను ఎత్తుతున్నప్పుడు పాస్టమ్ గారు ఒక్కలేనా నాకు టీ ఇవ్వాలా, మీరు ఎవరెవరా అన్నదంట. మీ అందరి తుక్కులు నేను అట్టుకెళ్ళి పాడేస్తున్నాను కదా, పాస్టమ్ గారేనా నాకు టీ ఇచ్చేది, మీరు ఎవరా అన్నదంట. అందుకని ఒక సహోదరికి చాలా మనసు కరిగిపోయి టీ ఎట్టి ఇవ్వడానికి వచ్చిందంట. అది కావాలి దేవుడికి. హల్లెలూయా. ఎవరు లాలెత్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు నువ్వు చేయి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేయాలండి? వచ్చేయి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? మనకంటే, అందుకే మీకంటే గొప్ప వాళ్ళకి ఏదో పెడుతున్నాను ఏదో చేస్తున్నాను అది పెట్టినట్టు కాదు. మీకంటే అల్పులైన వారికి అది చేస్తే అది నాకు చేసినట్లు అన్నాడు. అల్పులైన వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి చేస్తారా? అంటే మీరు ప్రతిఫలం ఆశించకుండా చేస్తారు. అది గొప్పడికి అయితే వాళ్ళు మళ్ళీ మీకు చేస్తారు. అందుకే మీరు కట్నాలు కానుకలు చదువుతారు కదా, వీళ్ళు అంటారు. ఏమంటారు? వీళ్ళు. అది కనుక మీ అమ్మాయికి మేము ఎంత వేసాం చెప్పండి, 10,000 వేసాం. ఇప్పుడు మా అబ్బాయికి ఎంత వేయాలి మీరు? 15,000 వేయాలా, లేకపోతే 20,000 వేయాలా? అంటే ఎట్టింది మళ్ళీ ఏమొచ్చేస్తుంది? మాకు బోల్డ్ మందికి ఎట్టామండి, ఎట్టవలసింది రావాల్సిన బోల్డ్ ఉందండి అంటూ ఉంటారు చాలామంది శుభకార్యాలు అవ్వలేని వాళ్ళు. మాకు రావాల్సిందే చాలా ఉంది అంటే ఏంటి? మీకు ఎడితే మీరు మళ్ళీ మాకు పెట్టాలి. కానీ అల్పులైన వాళ్ళకి పెడితే వాళ్ళు మళ్ళీ మీకు వస్తుందని మైండ్లో పెట్టరు. ఎందుకు అంటే ఇది వాళ్ళ ఆకలి తీర్చడానికి, వారి బాధను తీర్చడానికి అని మీరు ఇస్తున్నారు. అది దేవుని మనసు. అది ఎవరి మనసు అండి? దేవుడు. అదే అంటున్నాడు చూడండి 34వ వచనంలో, 35. నేను ఆకలి అందుకు అని అన్ని క్వశ్చన్ అడుగుతారు. వీళ్ళు ఎందుకు నీతిమంతులు అయ్యారంటే వీళ్ళు దేవుడి నీతి ఎలా ఉంది కనుక చేయగలిగారు. ఈ చేసిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? నీతిమంతులు. అమ్మా నీతిమంతులు అని మనం చెప్పుకుంటున్నాం కదా. నీతిమంతుడు అంటే ఎంగిలి చేతితో కాకిన కూడా కొట్టలేని వాళ్ళు కాదు, పిసిని కొట్టేవాళ్ళు కాదు. నువ్వు నీ చెయ్యి పెట్టే చెయ్యిగా ఉండాలి. ఎలా ఉండాలి నీ చెయ్యి? ఎలా కాదు, ఎలాగుంటే పైనుంచి దేవుడు ద్వారాలు తెరిచి పంపుతాడు. నువ్వేమనుకున్నాడు? పెడితే అయిపోతుందేమో అనుకుంటున్నావు. పెడితే అవ్వదు. పెడితే ద్వారాలు తెరుస్తాడు పైన. దేవుని స్తోత్రం. ధనాగారాలు తెరుస్తాడు, నిధులను తెరుస్తాడు. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టమైపోయావు. ఎందుకంటే నువ్వు బలహీనులైన వాళ్ళ కోసం అన్నీ చేస్తున్నావు కనుక. ఇది చేయడం అంటే ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడము. ఇది చేయడం అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమిస్తే కనుక మరి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నువ్వు ఇవన్నీ చేస్తున్నావంటే ఇవి నీతిమంతుడిగా మార్చబడి చేస్తున్నావు గనక, వీటి వల్ల నీకు నీతి వచ్చింది గనక, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు గనక దేవుడిని ప్రేమించడం అంటే ఏంటమ్మా? కనిపించని దేవుడిని ప్రేమించేస్తావా? నేను ప్రేమించేస్తాను, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ 100 సార్లు చెప్పినా నీకేమీ ఆశీర్వాదం రాదు. ఐ లవ్ యూ జీసస్ అని పాటలు పాడించినంతలో రాదు. ఇది దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఈ 5 పనులు నువ్వు చేయగలుగుతున్నావు అంటే నువ్వు నీతిమంతురాలువు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక ఖచ్చితంగా దేవుడు తన ధన నిధులను నీ ప్రతి అవసరత తీర్చడానికి గురిస్తాడు. అది ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, మరి ఏ పరమైన విషయాల్లో అయినా నీకేం జరుగుతాడంటే తన ధన నిధులు అక్కడ ఉందా లేదా? ఏమనుంది? అదిగో నిధులు. మీ నిధులు ఖాళీగా ఉన్నాయి. ఆ నిధులన్నిటిని ఏం చేస్తాడు? అయినా నింపుతాడు. కొంతమందికి ఇంట్లో 3 ఖాళీ ఉంటుంది కానీ ఏ సామాన్లు ఉండవు. అన్నిటిని నింపాలంటే ఏం కావాలా?
నిధులు కావాలి, ఆ నిధులన్నీ ఆయన నింపుతాడు. దేవుని స్తోత్రం. నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలోనే తీర్చబడుతుంది. హల్లెలూయా. అండి, నీ ప్రతి అవసరత అది ఎవరికి తీర్చబడుతుంది? అది తెగ చదివేసుకుంటాం మనం, కానీ పెట్టిన వాళ్ళకే తీర్చబడుతుందట, ఇచ్చిన వాళ్ళకే తీర్చబడుతుందంట. ఎవరికి? అల్పులైన వాళ్ళకి, బాధల్లో ఉన్న వారికి. పిలుపులు రాసిన పత్రిక చూడండి, సేవకులకి. అందుకే మార్తమ్మ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సేవకులకు తోడ్పాటుగా ఉండడానికి ఎవడు ముందు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే, చాలమ్మా, చాలు. ఆ ఒక్క మాట చెప్పుకొని నువ్వు ప్రార్థన చేయటం వల్ల నీకు ఆశీర్వాదం రాదు. నీకు ఆశీర్వాదం రావాలంటే ఆ పైన ఏం జరిగిందో, ఆ పైన ఏముందో అనే విషయాన్ని మనం చదవగలిగితే మనకు సత్యము మనకు బోధపరచబడుతుంది. అందుకే మనం చూసుకున్నట్లయితే 10వ వచనం చదవాలా, 4:10. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగిరని ప్రభు నన్ను మిక్కిలి సంతోషించాను. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు, కానీ తగిన సమయం దొరకకపోయిను. నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను? దేన స్థితిలో ఉండా అంటే దేవుడు వీళ్ళు ఒక ఆలోచన చేశారట. మన సేవకుడు ఉన్నాడు కదా, మన సేవకుడు అవసరాలన్నీ మనం తీర్చాలా, మన సేవకుడు కావలసిన ఆ వసతులని మనమే చూడాలని ఒక ఆలోచన చేసుకున్నారట వీళ్ళందరూ కలిసి. అది పౌలుకి తెలిసింది. తెలిసి అంటే చాలా సంతోషం అయిపోయాడు ఆయన. మీరు చేసుకున్న ఆలోచన నాకు వచ్చింది నా దగ్గరికి. అయితే 11 అంటున్నాడు, నాకు కొదువు కలిగినందుకు నేను ఇలా చెప్పట్లేదు. అంటే ఇప్పుడు నేను ఏదో చెప్పాను, సేవకుడికి ఇవ్వాలా, సేవకురాళ్ళు బాగా చూసుకోవాలా, మందిర పనులన్నీ మీరు చూసుకోవాలా అని చెప్పాను. మీకు అది అర్థమైతే చాలా సంతోషం ఉంటుంది. అర్థం అవ్వకపోతే ఎన్ని పనులు మనం చేయాలని మంచిగా మన పనులు ఏంటి ఇలా మాట్లాడతాడు, అలా ఆవిడ ఉంది కదా చేసుకోమను, లేకపోతే అలా వాళ్ళ కూతురు ఉంది కదా చూడమను, ఇదేంటండి ఇలాంటి మాటలు. వాళ్ళ అబ్బాయి లేదు, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడేంటి, శుభ్రంగా పనులన్నీ కట్టబెట్టుకోమను. మేమేమేంటండి, మేమేమన్నా వాళ్ళకి దోశలువా, మేమేమన్నా ఇదేనవా, ఇదే అన్నాము అంటే నీ అంత పనికి మాలడు, నీకు అంత పనికి మాలితే ఇంకెవరు లేరన్నట్టు అనమాట. అలా అనుకుంటారేమో, ఆశీర్వాదం పోగొట్టుకుంటారేమో అని ఈ పౌలు వెంటనే ఆ మనసు రాకుండా ఓ మాట చెప్తున్నాడు. ఓరు బాబు, మీరేదో నాకు పెడతారని చెప్పట్లేదు. నేను సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, దేన స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. కడుపు నిండడం తెలుసు, నాకు ఆకలితో ఉండడం కూడా నాకు తెలుసు. కానీ నేను ఎవరి మీద ఆధారపడతానంటే నన్ను బలపరచు అని అందే నేను ఏదైనా చేయగలుగుతాను అని దేవుని మహిమపరచాడని 14వ వచనంలో. అయినను నా శ్రమల్లో మీరు అది జ్ఞాపకం పెట్టుకోండి. సేవకురాల విషయాల్లో, మందిర పని విషయాల్లో మీరు పాలు పుచ్చుకుంటాం అన్నది అది మీకు మంచి పని. హల్లెలూయా. అందుకే అక్కడ అనేసాడు, నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నది మంచి పని. అందుకే ఈ పనులన్నీ కూడా నేను కూడా పాత బట్టలు వేసుకొని ఈ పని అంతా నేను కూడా చేశాను. నా శ్రమల్లో సహాయకులు ఉన్నారు, మంచి పని అది. దేవుడి కొరకు ఎవరు ఏ పని చేసినా అదేంటి చెప్పండి, అది మంచిదని వాక్యం చెప్తుంది. అందుకే పౌలు అంటాడు, మీరు పాలు పుచ్చుకున్నది అది ఏ పని, చెడ్డ పనేం కాదు, మంచి పని. పిలిపిల్లారా, అదిగో ఎంత గొప్పలండి. సేవకుడికి పెట్టే విషయంలో, ఇచ్చే విషయంలో, పంపే విషయంలో అబ్బా ఎంత గొప్పవాళ్ళండి, మెచ్చుకుంటున్నాడు. విషయంలో, పుచ్చుకున్న విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు, మీకే తెలిసి విషయం. 16 ఏలయనగా తెస్సలోనికలకు కూడా మీరు మాటికి నా అవసరము. ఒకసారి తీర్చలేదండి, ఏమి కావాలో మాటిమాటికి సహాయం చేస్తూనే ఉన్నారంట. 17 మీరేదో మెచ్చుకుంటారని, ఏదో పొంగిపోతారని ఇలా చెప్పడం లేదు, కానీ
అదిగో మీ లెక్కకి ఏమి రావాలా, మీరు చేసిన పనికి ఏమి రావాలా, అది కిటికీ ఇచ్చినా, అది తలుపు ఇచ్చినా, అది మరొకదానికి ఇచ్చినా, అది మందిరానికి ఇచ్చినా, అది పరిచర్యకి ఇచ్చినా, అది సేవకులకి ఇచ్చినా, ఆ ప్రతిఫలం మీకు ఎలా రావాలా? విస్తారంగా మీకు ప్రతిఫలం రావాలని. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు పుచ్చుకున్నాను, ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసన. ఆమేన్. ఏవి అది? ఏవి? ఆ పైన చెప్పాడే లిస్ట్ అంతానే అవన్నీ ఏంటట? మనోహర సువాసన ఉంటుందంటే ఎవరికి? దేవుడికి. దేవునికి ప్రీతికరం అంటే ఇష్టం, దేవునికి ప్రీతికరం అంటే ప్రేమ. అవన్నీ నువ్వు చేసే కాబట్టి ఇప్పుడు ప్రేమ. అవి ఏంటంట? ఇష్టమైన యాగాలంట. ఇప్పుడు యాగం చేయాలి నువ్వు. ఏ యాగం? ఆ యాగాలు చేయాల. దేవుని కొరకు నిలబడటం, దేవుని కొరకు వాడుపడటం, దేవుని పనిలో నీవు అన్ని చక్కబెట్టుకుంటాం, దేవుని సేవ పరిచర్యలు అన్నింటిలో నువ్వు నిలబడటం అనేది ఏంటంటయి? మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరం ఇష్టమైన యాగములై ఉన్న ఈ యాగం చేయాలన్నాడు. అప్పుడు అంతవరకు వచ్చింది కదా. అప్పుడు కాగా ఆమేన్, అది ఆమేన్. కానీ పిల్లికి పిచ్చిపెట్టలేడు, కాకి పిచ్చిపెట్టలేడు, మనుషుల్ని ఆదరించలేనాడు, ఏ సహాయం చేయలేనాడు. పిసిని కొట్టి పాపయ్యవి నువ్వు, పిసిని కొట్టి పాపమ్మవి నువ్వు. నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? నువ్వు దేవునికి ఆశీర్వాదాలు పొందేసుకుంటావా? నువ్వు దేవుని ఎదుట నిందారహితురాలుగా నిలబడతావా? నిందారహితుడిగా నిలబడతావా? అంటే నువ్వు బాప్తిసం పొందేసుకున్నానంటే నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతాడా అన్నాడే కానీ పరలోకం వెళ్ళిపోతాడని ప్రభు చెప్పాడా? రక్షణ వచ్చింది, ఆ రక్షణ నువ్వేం చేయాలా? కొనసాగించాలా. ఎప్పటి వరకు? మరణాంతరం వరకు. ఎలాగా? నమ్మకముగా. హల్లెలూయా. కానీ నువ్వేదో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్తానని అక్కడ రాయబడలే. రక్షణ. రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? కాపుదల. భద్రతలోకి వచ్చావు, దేవుని కుటుంబంలోకి వచ్చావు, మళ్ళీ తప్పిపక్కలు ఉండాలన్న మాట అది. అంతేగాని నమ్మి బాప్తిసం పొందినవాడు పరలోకం చేరును అన్నది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏమంటే గాంధీ గారు పరలోకం వెళ్తారంటే నేను చెప్తున్నాను వాక్యం ప్రకారం వెళ్తారు. అంబేద్కర్ గారు పరలోకం వెళ్తారని నేను చెప్తున్నాను వాక్యం ప్రకారం వెళ్తారు. నెహ్రూ గారు పరలోకం వెళ్తారంటే ఆయన పీస్, ఆయన ఏమట్టుకుంటాడో పౌరం పట్టుకుంటాడు. అంటే ఆయన మనసు అందరినీ చంపాలనే మనసు కాదు, అందరికీ మేలు చేయాలని. అందుకే ఈరోజు కాకినాడలో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టింది ఎవరు? అది స్థాపించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అందుకే దానికి ఏమంటే JNTU అంటారు. JNTU అని ఏంటంటే అనుకున్నారు? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. అది అర్థమవుతుంది మీకు? అంటే జవహర్లాల్ నెహ్రూ చాచా అంటారు ఆయన్ని. ఆయన అంటే ఏదో బాలల దినోత్సవం రోజు ఆయన్ని గణపరుస్తారు, ఆనర్ చేస్తారు. అంటే బాలలు అంటే ఆయనకి ఇష్టం, పిల్లలు అంటే ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మనసు మంచిదని అంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి నెహ్రూ గారు వెళ్తారంటే పర్లేదు వెళ్తారు, ఇందిరాగాంధీ వెళ్తుందంటే వెళ్తారు. మీరెవరండి వెళ్ళరు అని చెప్పడానికి? మంచి పలకండి. దేవుని స్తోత్రం. దుర్మార్గుడు వెళ్తాడంటే వెళ్ళడని చెప్పండి, కానీ మంచి వాళ్ళు వెళ్తారంటే వెళ్ళరా నువ్వు? 10 మందికి 100 మందికి ఎన్నో వేల మందికి మంచి చేసిన వాళ్ళు వెళ్తారా అంటే వెళ్తారని చెప్పండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదుగా, మన దేవుడు మంచోడు కదా, న్యాయవంతుడు కదా, ధర్మాత్ముడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను కలుగు చేసింది రక్షించడానికే కానీ నాశనం చేయడానికి కాదు కదా. అందుకే దేవుడు ఏమండి ఎవరిని నాశనం చేయడండి. నాశనం చేసేవాడు ఎవడో చెప్పండి? నాశనం చేసేవాడు అబద్ధములకు జనకుడు, చంపేవాడు అపవాది. అపవాది చీకటి, సైతాన్ అని వాడికి పేరు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకారము రోమీయులకు రాసిన 1వ అధ్యాయం ప్రకారము, అలాగే ఏమండి యేసుక్రీస్తు చెప్పిన అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న మాటల ప్రకారము నీతిమంతులైన వారు
ప్రభుకి వెళ్తారు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే మరి ఎవడు నీతిమంతుడు అంటే దేవుని మాటను నమ్ముకున్నవాడే నీతిమంతుడు. అదే కదా, ఏ మాటను నమ్ముకున్నవాడు? దేవుని మాట ఏది? దేవుని మాట ఏదండి? వాక్యము. దేవుని మాట ఏదండి? మంచి మాట. అందుకే మనకు భారతదేశానికి యేసుక్రీస్తు తెలుసు అంటే తెలుసు, కానీ విపులంగా తెలియదు. అంటే దేవుడి మాటలు ఉన్నాయా? సహాయం చేయటం, ధర్మం చేయటం, మేలు చేయటం ఇవన్నీ దేవుడి మాటలుగా. కాబట్టి భారతదేశానికి దేవుడు మాటలు తెలుసు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు అన్నమాట. అందుకే అంటే మనము నమ్ముకునే మాట ఏంటంటే శబ్దాన్ని నమ్ముకుంటాం. మునిపి ఇక్కడ ఏమి నమ్ముకునేవారు? శబ్దాన్ని నమ్ముకునేవారు. కాబట్టి ఒకే దేవుడు, ఏకో నారాయణ అనేవారు. ఒకే దేవుడు నమ్మేవారు ఇక్కడ ఒకప్పుడు. ఏమంటే ఆర్యులు రాకముందు. ఇది చరిత్ర అన్నమాట. ఏమంటే ఓంకారాన్ని నమ్మేవారు, అంటే శబ్దాన్ని. ఏమి నమ్మేవారు? శబ్దాన్ని అన్నమాట. ఓ ఆ ఓంలో ఏముంటాయంటే అమ్మ ఒకారం, అకారం, మకారం. ఒకారం, అకారం, మకారం. మూడు అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాలు కలిసి ఒకే అక్షరం. 3 అక్షరాలు కలిపి ఒకే శబ్దం అన్నమాట. 3 అక్షరాలు కలిపి ఒకే శబ్దం అండి. ఈ 3 మనం చూసుకున్నట్లయితే నోరు, ఊపిరి, ముక్కు పనిచేస్తుంది. ఇక్కడి నుంచి వస్తుంది, లోన్ నుంచి వస్తుంది. ఇదారు ఎప్పుడన్నా అనుకోండి. అందుకే ఆ ధ్యానంలో చేస్తే మంచిదని చెప్పారు. అందుకే ఎక్కువ ధ్యానంలో ఆ మాట పలుకుతారు. అది మనం పలకచ్చు అంటే హ్యాపీగా పలకచ్చు, తప్పేమీ లేదు. అదేమీ పెద్ద భయంకరమైన మాట ఏమీ కాదు. ఇంకోటి ఏంటి తెలుసా? ఏమంటే ఎవడో చచ్చిపోయాడు అనుకో, చచ్చిపోయిన నోట్ చెవులో ఏదో చెప్తారు వెళ్ళి. అది ఏంటి తెలుసా? ఏంటి తెలుసా? ఆ మాట అంటే ఏంటో తెలుసా? యేసు నారాయణుడు అనగా నరరూపధారుడికి వచ్చిన దేవుడు. నరరూపధారుడిగా వచ్చిన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే కదా వాక్యము, ఆ శబ్దము, ఆ ఓంకారము ఏమండి నరరూపంగా దేవుడుగా వచ్చాడు అని ఎవరు చెప్పారు తెలుసా? స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఎవరు చెప్పారండి? వివేకానంద. ఎక్కడ చెప్పాడు? చికాగోలో. ఆయన మెసేజ్ పిలిస్తే అక్కడికి వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. ఏమన్నాడు? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరిని అన్నాడు? అమెరికా వాళ్ళు. అమెరికా వాళ్ళు ఎవరు? మేచులు అంటారు. ఏమంటారు? మేచులు అంటారు. ఆ మేచి జాతి వాళ్ళని ఏమన్నాడు? బ్రదర్స్ సిస్టర్స్ అన్నాడు. బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళు? మా సొంతం అన్నట్టు కదా. కలుపుకున్నాడు వాళ్ళని. అంటే ఎందుకు కలుపుకున్నాడు? మీరు వాక్యం అని అంటున్నారే, ఆ వాక్యాన్ని మేము శబ్దం అంటాం. ఆ శబ్దమే ఓంకారం అన్నాడు. ఆ శబ్దమే మీరు ఏమని నమ్ముతున్నారు? శరీరం దాల్చి వచ్చింది అన్నారు కదా వర్డ్. ఆ వర్డే మేము కూడా నమ్ముతున్నాం అన్నాడు. దేవుని స్తోత్రం. 14 వచనంలో ఏముంటుంది? యోహాను సువార్త 1:14. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఆ వాక్యం ఏంటంటే చూడండి, యోహాను సువార్త 1:14. వాక్యం ఏమైందో చెప్పండి. అంటే ఇప్పుడు వాక్యం ఎవరండి? నారాయణుడు. వాక్యం నారాయణుడు అమ్మా. ఓం నారాయణ నమః అన్నాం అంటే మంచిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నాయి కన్య గర్భ సుతాయ నమః అని ఉంది. అంటే ఏంటంటే దేవుడు కన్యకి పుడతాడు అని ఉంది. దాన్ని బట్టే పరవస్తు చెన్నై సూర్య మునుమానవుడు సూర్యనారాయణ ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. గొప్ప సేవ చేస్తున్నాడు హైదరాబాదులో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే కాబట్టి వేదాల్లో ఉన్నాయి. అందుకే వేదం చదివినోడిని కానీ, మాట్లాడినోడిని కానీ, విన్నవాడిని కానీ పెద్దలు కోసేసి 4 కోసేస్తానన్నారు. ఏం చేస్తారు వాళ్ళని విన్న వాళ్ళకి? ఎవరు వెళ్ళకూడదు? ఇక్కడ ఉన్న మన అందరం కూడా శూద్రులు అయిన వాళ్ళు. శూద్రులు అంటే ఎవరు చెప్పండి? రాజులు, బ్రాహ్మిన్స్, రాజులు,
కోమట్లు కాక ఉన్న వాళ్ళు అందరూ ఈ 3 క్యాస్టులు తప్పించి ఉన్న వాళ్ళు అందరూ శూద్రులే. ఇంకా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అనుకున్నారు? అంటరాని వాళ్ళు, అన్టచబుల్ పీపుల్, వాళ్ళు ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు. వీళ్ళకి ఎలా పుట్టారు కూడా వీళ్ళకి ఎట్లేదు. ఈ 3 క్యాస్టులు ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళు అందరూ ఏం చేయాలా? సేవలు చెయ్యాలా? అధికారాలు వీళ్ళకి లేవు. ఈరోజు ఒక బీసీ వెళ్ళి ఏమండి ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడంటే, ఒక బీసీ వెళ్ళి ఒక కలెక్టర్ అయ్యాడంటే, ఒక ఎస్సీ వెళ్ళి ఒక ఇప్పుడు ఏమండి ఒక రాష్ట్రపతి అయ్యాడంటే, ఒక ఎస్టీ వెళ్ళి ఇప్పుడు ఒక రాష్ట్రపతి అయ్యిందంటే ఇది అందరితో ఎవరి వల్ల? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం ద్వారా ఈ హక్కులన్నీ ఆయన కల్పించడం ద్వారా ఇప్పుడు అయ్యారు. అసలు ఆడదానికి విలువ ఉందేంటి మన భారతదేశంలో? అలాంటి ఎందుకు పనికిరాని ఎస్టీ ఆవిడ వెళ్ళి ఎక్కడ ఉంది ఇప్పుడు? రాష్ట్రపతిగా ఉంది. ఆవిడ ఎవరిని స్మరించాలి తెలుసా? అంబేద్కర్ని బట్టి దేవుని స్మరించాలి. అంబేద్కర్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్మరించాలి. ఆ అంబేద్కర్ని నిలబెట్టావు కాబట్టే ప్రభువా మాకు ఎంత వచ్చింది. అందుకని ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఎంత గొప్పగా మీరు నిలబడడానికి చేయడానికి ఏది కారణం అండి అని అంటే ఆవిడ ఒకటే మాట చెప్పిందంట, రాజ్యాంగమే నన్ను ఇక్కడ నిలబెట్టిందండి. ఎవరు నిలబెట్టారు? ఆవిడ ఎవరో విధవరాలు. ఆవిడ ఎన్ని ఆడిపోసుకున్నారంటే ఎదవమంటే అవుతుందిరా మళ్ళా. ఎంత దారుణం అండి. ఆవిడే కనుక లేకపోతే ఈరోజు ఇంకా భూస్వాములుగా ఉన్న ఆవిడ ఒక చట్టం తెచ్చింది. 100 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండడానికి ఏం లేదు అని మొత్తం ఒక్కొక్కరి దగ్గర అంటే 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, 5000 ఎకరాలు ఉంటే ఒక్కొక్కరికి అవన్నీ తీసుకొని ఏం చేసిందో తెలుసా? పేదలకు పంచింది. ఎవరికి? ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, అంటే వీళ్ళందరికీ, ఓసీ వాళ్ళకి అందరికి పంచితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? మందుకే మొక్కే మళ్ళీ అమ్మేశారు వాళ్ళకే. మరి అంత గొప్ప వాళ్ళు. కొంతమంది అయితే పెట్టుకున్నారు, ప్రభుని నమ్ముకొని పెట్టుకున్నారు. కొంతమంది అయితే ఏం చేశారు? ఆ మందుకి మొక్క మనకెందుకు అని తాగేసి అమ్మేశారు. లేకపోతే ఈరోజు చాలా గొప్పగా ఉంది. అందుకే చూడండి, పల్లెటూరులో ఒక్కొక్క దగ్గరికి వెళ్తే 5 సెంట్లు 6 సెంట్లు ఉంటాయి స్థలాలు. ఎవరు ఇచ్చారంటే ఇందిరాగాంధీ ఇచ్చిందంట. మీకు ఎందుకు? ఇక్కడికి వెళ్తే అండి 100 సెంట్లు ఇచ్చింది, 100 అంటున్నాను, 100 గజాలు. కానీ ఇందిరా కాలనీ అంటారు కదా, అవి కూడా ఇందిరమ్మ ఇచ్చినాయి అప్పుడు. సరే, ఎందుకు ఈ మాటలన్నీ నేను చెప్తున్నానంటే వాళ్ళు పరలోకం వెళ్తారా అని అడుగుతారు. వాళ్ళు మంచి వాళ్ళు, దేశం కోసం వారి ప్రాణాలు తెచ్చి వాళ్ళు మేలు చేసిన వాళ్ళు వెళ్ళరా అంటే మీరు అనండి, వాళ్ళు మంచి చేశారు, మేలు చేశారు, నీతిగా ఉన్నారు, వారు నేను నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు వెళ్తారని చెప్పి. దేవుని స్తోత్రం. అంటే అయితే మీరు బైబిల్లో చూపించండి అంటే అది చూపించండి. ఇది అక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉందా? చేసిన వాళ్ళు ఉందా? ఆ పనులు చేసిన వాళ్ళనే ఉంది. అందుకని బాప్తిసం తీసుకోవాలని ఏం లేక ఎవడన్నా బాప్తిసం చెప్పినా తీసుకోనంటే పోలండి. దేవుడు ప్రేరేపించినోడు అలా అంత తీసుకుంటారు. దేవుడు ప్రేరేపించకపోతే వాళ్ళు ఎందుకు తీసుకోలేదో వాళ్ళు చెప్పుకుంటారు, మనకు అనవసరం. మనం మాత్రం ఏం చెప్పాలా? సువార్త చెప్పాలి. దేవుని స్తోత్రం. సువార్త చెప్పినా వినకపోయిన వాళ్ళు దేవుడు క్వశ్చన్ చేసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వాక్యాల ప్రకారము, ఈ వాక్యాల ప్రకారం, ఈ రోమీయులకు రాసిన వాక్యం ప్రకారము, అలాగే శిలువ మీద దొంగ చెప్పిన ప్రకారము, అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రకారము, ఏమండి, దేవుని మాటను నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరూ ఏమెళ్తారు? పరలోక రాజ్యాన్ని ఆయన ఇచ్చి తీర్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే అడుగుతున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12లో అదే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నీ దేవుడనే యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడనే యెహోవాను నీ పూర్ణ మనసు. ఇది తెచ్చుకోండి. ఏం చేయాలమ్మా? నువ్వు దేవుడిని తెలుసుకున్నావంటే కుదరదు. నీ పూర్ణ మనసు ఆయన మీద ఉండాలా. నీ పూర్ణ ఆత్మ నువ్వు సేవించి నీ మేలు కొరకే
ఏం అడుగుతున్నాడండి? ఆ ఒక్క మాట చాలు. ఆ మాట మీ దేవుడికి అంతే. ఆ ఒక్క మాట చాలు. ఏమడుగుతున్నాడు? అందుకే 14 చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడని యెహోవాయే. అవన్నీ ఎవరియే? అన్నీ నీ దేవుడియే. నీకేం కావాలో ఆయన ఇస్తాడు. కాబట్టి నిన్ను నన్ను అడుగుతున్నది ఏంటంటే, ముందు ఆయనకు భయపడాలా, ఆయన మార్గాల్లో నడుచుకోవాలా, ఆయన ప్రేమించాలా, పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించాలా, సేవించాలా. ఇవన్నీ ఎందుకయ్యా అంటే నీ మేలు కొరకే, నా మేలు కొరకే. ఆయనకేమీ లాభం లేదు అండి. అందుకంటాడు ఎంచుకోండి. ఇదిగో నేను మీ దగ్గర ఏం పెట్టానంటే శాపాన్ని పెట్టాను, ఆశీర్వాదాన్ని పెట్టాను. ఏది కావాలో ఏది తీసుకుంటారో తీసుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏది తీసుకుంటే ఆ ప్రతిఫలం ఆ మనుషులకి వస్తుంది అన్నమాట. అది దేవుడు ఏం చేశాడు? స్వేచ్ఛగా పెట్టేశాడు. ఏం చేశాడండి? బలవంతం కాదు. అందుకే యేసుక్రీస్తుని నమ్ముకోపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. దేవుడి సన్నిధికి రావడం రాకపోవడం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. అయితే దేవుడి సన్నిధికి రాకపోతే ఎలాగండి అంటే నష్టం ఉంటుంది. అది నువ్వే భరించుకుంటావు. కష్టం ఉంటుంది. నిర్లక్ష్యం చేసినందుకు బాధ ఉంటుంది. నీకు ఒక శత్రువు ఉన్నాడు అంటే వాడు నీ మీద రేగినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడనమాట. అందుకనే అపవాదికి ఏమివ్వకూడదు, నువ్వు చూడకూడదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడికి ఇష్టకరంగా దేవుడి వైపే నువ్వు ఉండాలి. హల్లెలూయా. అందుకే నీ ఎదుట నేనేం పెట్టానంటే శాపము దీవెన అని పెట్టేశాను రా బాబు. నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు వస్తుంది అన్నాడు. తెలియనోడికి వాడు మనస్సాక్షిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అందుకే చూడండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం. అవును, ఏది ఎన్నుకుంటావో అది ఎన్నుకో. కారణం ఏంటి? అది సాక్షి చెప్తుందా? నేను అనలేదు, నేను చేయలేదు అంటే భూమాకేశాలు వచ్చి ఒరేయ్ ఇదిగో పలానా రోజు అన్నావు, నువ్వు పలానా రోజు తృణీకరించావు, పలానా రోజు నాకు వద్దని వెళ్ళిపోయావు అని అవి నీ మీద ఏమని చేస్తాయంటే సాక్ష్యం చెప్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ ప్రాణానికి నా ప్రాణానికి మనందరి ప్రాణానికి మూలం ఎవరంటే నీ ప్రాణానికి నా ప్రాణానికి నీ ఆయుష్కి నా ఆయుష్కి మన బ్రతుకు తెరువుకి మూలం ఎవరంటే దేవుడే. అందుకే చూడండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం మంచి భాగంలోంచి నీ ప్రాణమునకు మూలమైన విని అదిగా ఎంత మంచిదో చూడండి. ఖచ్చితంగా చెప్పలేదు జీవం కోరుకోవాలా అనలేదు. రిక్వెస్ట్గా దేవుడు మాట్లాడాడు ఇక్కడ. అంటే మరణం కోరుకోద్దురా, రెండు మీ దగ్గర పెట్టాను, అది వద్దు, ఇది కోరుకుంటే బాగుంటుందని ఎంత దేవుడు అంటున్నాడు చూడండి. అత్తుకొనున్నట్లును జీవాన్ని కోరుకొనుడి. ఏం కోరుకోవాలి? నేను కోరుకోను అంటే నీ ఇష్టం, ఇంకేం చేయాలి. అందుకే నువ్వు దేవుడిని రావడం నీ చేతిలో ఉంది, దేవుడిని కనపరచడం నీ చేతిలో ఉంది, దేవునికి ఇవ్వడం నీ చేతిలో ఉంది, దేవుడి సన్నిధిలో వాడబడడం నీ చేతిలో ఉంది, దేవుని కొరకు పాడడం నీ చేతిలో ఉంది. దేవుడి పనులు అన్నిటిలో నువ్వు పాలు పంచుకుంటాము అనేది కూడా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉన్నది. ఇంక దానికి మించి ఏదైనా నువ్వు చెప్పావంటే అబద్ధాలు ఆడుతున్నట్టు, సాకులు చెప్తున్నట్టు, కథలు చెప్తున్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటే రాలేకపోతున్నానంటే ఎందుకనో ఇంటికాడి రాలేకపోతున్నానండి. ఎందుకు రాలేవు? బాగా తినేసి ఎదిగిపోయి బండిసిపోయావు కనుక రాలేకపోతున్నావు. దాన్ని ఏమంటారు? బలుపు అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ఒకసారి అండి మనకి బాగా చదువుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర చాలామంది కవులు ఉండేవారు. ఆ కవులులో ఒక కవి ఉండేవాడు. ఆ కవి అందరికీ తెలుసు, సుపరిచితమే. ఏం పేరు? తెనాలి రామకృష్ణుడు అండి. తెనాలి అతనిది, తెనాలి నుంచి వెళ్ళాడు విజయనగరం. అయితే అతడు వికట కవి అని కూడా పేరు. ఒక్కొక్కసారి రాజులకు కూడా మతిలేని పనులు చేసేవారు అనమాట. ఈ అందరినీ చూసి రాజు అన్నాడట,
మనలో అధికారులుగా మీరు అందరూ ఉన్నారు, మిమ్మల్ని నేను పరీక్షించాలనుకుంటున్నానండి. అధికారులు పరీక్షించాలంటే వాళ్ళు పనితీరు చేయాలి. ఈయనేమన్నాడు తెలుసా, మన గుర్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక గుర్రాన్ని పట్టుకెళ్ళండి, దాన్ని బాగా మేపి నెల అయిన తర్వాత మళ్ళీ ఆ పరీక్ష చేసినప్పుడు ఎవరి గుర్రం అయితే బాగా బలిసి ఉంటుందో ఆ గుర్రానికి నేను మంచి బహుమానం, ఆ గుర్రం పెంచిన వాళ్ళకి మంచి బహుమానం నేను ఇస్తాను అని చెప్పాడండి. అప్పుడు అందరూ అధికారులు తీసుకుంటున్నారట. ఈ తెనాలి రామకృష్ణ కుదురుగా ఉంటాడు కదా, నాకు ఒక గుర్రం ఇవ్వండి అన్నాడంట. ఆ గుర్రం ఇచ్చారు, పట్టుకొని వెళ్ళాడు. పట్టుకొని వెళ్ళి ఆ గుర్రానికి సంబంధించిన అన్ని పంపుతోటి శుభ్రంగా తినేసి హాయిగా కూర్చుంటున్నాడు. దానికి మాత్రం ఒక చిన్న ముద్దాడుతున్నాడంట. దాన్ని తిండి అంటట్లేదు, దాన్ని మాడిచేసాడు, ఒక గదిలో పెట్టేసాడట, తలుపు వేసాడట, దానికి ఒక కన్నం పెట్టాడంట గోడకి. ఆ కన్నం ఏంటంటే ఆ కన్నంలోంచి గడ్డి పరకలు వేసేవాడట. ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి తీసుకెళ్ళి ఏం చేసేవాడు, ఆ కన్నంలోంచి పెడితే ఆతృతకు వచ్చి అది తినేస్తూ ఉండేదట. ఇప్పుడు నెల అయిపోయింది, పరీక్షించడానికి రావాలి. అప్పుడు ఈ వ్యక్తిని పరీక్షించడానికి వెళ్ళమని చెప్పాడట. ఆ వ్యక్తి అన్ని పరీక్షించి వచ్చాడట. తెనాలి రామకృష్ణుని పరీక్షించడానికి వచ్చినప్పుడు తెనాలి రామకృష్ణ మా గుర్రాన్ని కనుక తీర్తే అది ఊరుకోదు, బాగా కలిసిపోతుంది, కాబట్టి నన్ను ఏం చేస్తుందో దానికి తెలియదు అన్నాడు. మరి ఏం చేయాలంటే ఈ కన్నం ఒకటి పెట్టాను, ఈ కన్నంలో నువ్వు లోనకు పెట్టి చూసేయి అన్నాడట. అయితే ఆ వచ్చిన వాడికి ఎంత గడ్డ ఉందంట, ఎంత గడ్డ ఉందో, పెద్ద గడ్డ ఉందంట. ఆ గడ్డ లోన ఎట్టి లాగెట్టాడండి, మొత్తం ఇలా సొట్టపెట్టి లాగేసిందండి. మొత్తం గడ్డ నాతో చోటపెట్టి లాగేట, అమ్మ బాబాయ్ బయటకు వచ్చేటట. వచ్చేసి రాజుగారు చెప్పాడట, అత్యంత బలమైన గుర్రం ఎవరిదంటే తెనాలి రామకృష్ణుడిగా చెప్పాడట. తెనాలి రామకృష్ణుడు బహుమానం ఇచ్చేసాడట అండి. తర్వాత ఆ గుర్రాన్ని చూడడానికి అందరూ వచ్చారట. ఆ గుర్రం తీస్తే అది ఎలాగుందంట, బక్సిగిపోయి ఉందంట. ఎముకలన్నీ బయటపడి బక్సిగ్గా ఉందంట. అది చూసి రాజు తన తెలివి తక్కువైన ఈ పనికి అతను రాజు సిగ్గుపడి అధికారులకు ఎలాంటి అప్పగించకూడదు కదా అని బుద్ధి తెచ్చుకున్నాడట. దీని ద్వారా మనకేంటంటే, మాకేం చెప్పారు అంటే, మనం కూడా ఏంటి ఎలాగుంటామంటే అంటే గొప్పవారిగా బలంగా ఉన్నట్టు ఉంటాం. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఎవరు నిలబడతారో, ఎవరు నిలబడకుండా కనబడకుండా ఉంటారో అర్థమైపోతుంది. అప్పుడు నిలబడిన వాళ్ళని బలవంతులు అంటాం, తొలగిపోయిన వాళ్ళని బలహీనులు అని మాట్లాడతాం. అప్పుడు వరకు అందరూ బలవంతులే, అప్పుడు వరకు అందరూ గొప్పలే, అప్పుడు వరకు అందరూ ప్రశంసలు పొందుకున్న వాళ్ళే. కానీ తొలగిపోయినప్పుడు తెలుస్తుంది ఎవరు బలవంతులో ఎవరు బలహీనులో. ఎవరు నిలబడినప్పుడు తెలుస్తుంది ఎవరు బలవంతులో ఎవరు బలహీనులో. అందుకే తొలగిపోయినప్పుడే తెలుసు, ఇదా చూసినప్పుడే తెలిసింది. చూడలేనప్పుడు బలమైన గుర్రం అనుకున్నారు, కానీ ఎప్పుడైతే చూసా ఓ ఇదా అన్నారు. కాబట్టి నీ బడాయి నా బడాయి మన బడాయి ఎప్పుడు అంటే అది తొలగిపోయినప్పుడు తెలుస్తుంది. కానీ నిలబడినప్పుడు ఏమండి అందరూ బలవంతులు అనుకుంటారు, కానీ ఎప్పుడు తొలగిపోతారో అప్పుడే వాళ్ళు బలహీనలని తెలుస్తుంది అనమాట. అంటే వాక్యము చేత నిలబడిన వారు గొప్పవారు. అందుకే ఏమంటే వాక్యాలు బోల్డ్ రాసేవారు మన చర్చిలో, కానీ రాసేసిన వాళ్ళు ఎవరో కూడా మొదలు పెట్టుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరు బలవంతులు అంటే, ఇప్పుడు మీరున్న వాళ్ళు మీరు బలవంతులు. ఓ ప్రవచనాలు చెప్పేసేవారు, ఓ గొప్ప మాట్లాడేవారు, వాళ్ళు ఎవరు నిలబడలేదు. అప్పుడు ఎప్పుడు తెలిసింది, వాళ్ళు తొలగిపోయినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, తొలగిపోయినప్పుడు ఎవరు. ఒకళ్ళు అయితే అవి బాబా అతను పాస్టర్ అయిపోతాడండి అన్నారు. పాస్టర్ అయిపోతాడా? పాస్టర్ అంత ఈజీయా? పాస్టర్ అవ్వాలంటే దేవుడు పిలుపు, దర్శనము, అభిషేకం ఉన్నవాడే సేవకుడు. ఎవడబడతాడు పాస్టర్ అయిపోవడానికి? వీలు లేదు, దేవుడు పిలుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటే సన్నిధి మానుకొని వెళ్ళి ఏవై సన్నిధి వేరే చర్చికి వెళ్తున్నామండి, అప్పో ఎంత బలవంతుడో. అందుకే ఇది సత్య సంఘం. ఇదే సంఘం అండి, సత్య సంఘం. ఇందులో నువ్వు పరీక్ష వచ్చినప్పుడు నిలబడిన వాళ్ళందరూ కూడా ఏమండి వారు స్థిరులుగా ఉన్నవారు. పరీక్ష వచ్చినప్పుడు తేలిపోతారు. పొట్టన్నీ ఏమవుతుందమ్మా, నీటిలైతే పట్టులో అన్నీ తేలిపోతాయి. తేలిపోని అన్నీ కాళ్ళలో పంపేస్తారు, అవి కాళ్ళలో పోతాయి.
కానీ నిలబడిన అన్ని పలాబిల్లోకి వెళ్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము పరలోకం వెళ్ళాలంటే ప్రభు కొరకు నిలిచిన వారు ఫలిస్తారు. ఎన్ని శోధనలు కూడా వస్తాయి, శోధనలు అన్నీ వచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడిన వారు గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకుంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్న మీరు ఏమండి, ప్రతి వారము వాక్యం అంటే ప్రతి వారం ప్రభు వల్ల పాల్పంచుకుంటారంటే అది ఒక ధన్యత మనం ప్రభులో స్థిరముగా ఉండడానికి. అందుకే 4 విషయాలు మనం చేసేవారిగా ఉండాలని రాయబడ్డదనమాట అపోస్తలుల కార్యగ్రంథం 2:42. ఆ 4 విషయాల్లో 3వ విషయం ఏంటంటే రొట్టె విరవడము అండి. 3వ విషయం ఏంటి చెప్పండి? రొట్టె విరవడం. అందుకే ఆరాధన. ఒక ఆవిడ మన సంఘానికి వచ్చి ఇది సత్య సంఘం అని కేకలేసిన ఆవిడ మళ్ళీ మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నామని అన్నాను. అమ్మ నువ్వు వెళ్తున్న సంఘంలో ప్రతి వారం రొట్టె విరవడం ఉందా అంటే లేదండి. మరి లేదన్నప్పుడు వాక్యం కాదు కదా, మరి వాక్యానికి లోబడి నువ్వు రావాలి కదా అంటే దేవుడు చెప్పాలండి. అంటే దేవుడు ఒకటేనే వాక్యం ఒకటినా? ఆవిడకి ఏమనుకుంటుంది? దేవుడు వేరు వాక్యం వేరు, నరకన పోతారు అన్నట్టు. దేవుని స్తోత్రం. వాక్యమే స్థిరం. నీకు వచ్చిన స్వప్నాలు, నీకు వచ్చిన కళలు, నీకు వచ్చిన ఆలోచనల కంటే ఏది స్థిరం? వాక్యమే. అందుకే కాబట్టి ఫెలోషిప్లో ఒక పాట పాటిస్తారు. ఏమని తెలుసా? పఠించు శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఎత్తండి అలా బైబిల్ ఉన్నారు. పఠించు శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా. ఎంత గొప్పదండి. అందుకే మనందరికీ దేవుడు కొన్ని కోట్ల విలువైన బైబిల్ని నీ దగ్గర స్వల్పమైన రేట్లు ఇచ్చేసాడు నీ చేతిలోకి. దీన్ని తలకాడెట్టుకొని తలగడగా పడుకుంటాం కదా, దెయ్యాలు రావాలి, దీన్ని చదవాలి, దీన్ని అనుసరించి దేవుడికి భయపడి నడిస్తే ఇది అన్నీ ఎందుకు అంటే నీకు మేలు కలగడానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీకు మేలు కలగడానికి. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేసి దీవించి ఆశీర్వించి తన పరిచయంలో నిలబెట్టుకుని తన సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. 4 మాటలు